హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద లీలాస్ లెర్నింగ్ హబ్. ద లీలాస్ లెర్నింగ్ హబ్లో మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ క్లాసులు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసులు ప్రారంభించబడ్డాయి. కాబట్టి మీకు అవసరాన్ని బట్టి వినియోగించుకోండి. మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో భాగంగా కావచ్చు, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1లో వీటిలో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ అనేది స్టోరీ మొత్తాన్ని చేంజ్ చేసేటువంటి కీలకమైనటువంటి పాయింట్గా ఉంది ఇప్పుడు. సో మనం చాలామంది మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ పార్ట్ని టచ్ చేయకుండా వదిలేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో దానిలో మీరు స్ట్రెంగ్తెన్ అవ్వడానికి మన కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ క్లాసెస్ని మీరు మన యాప్లో తీసుకోవచ్చు. అండ్ త్వరలోనే భారతీయ సమాజము దీనికి సంబంధించినటువంటి కొత్త కోర్సు కూడా ద లీలాస్ లెర్నింగ్ హబ్లో ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ మరియు టెస్ట్లు అనేవి నిర్వహించబడతాయి. మన భారతీయ సమాజం, ఇండియన్ సొసైటీ అండి. మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 వీటిలో ఇండియన్ సొసైటీ అనేది కూడా టర్నింగ్ పాయింట్గా ఉంది. అలాగే జనరల్ స్టడీస్, ఇతర అన్ని పోటీ పరీక్షలకి, అన్ని రకాల పోటీ పరీక్షలలో ముఖ్యమైనటువంటిది జనరల్ స్టడీస్ కదండి. మన సిడిపిఓ, ఈఓ కూడా జనరల్ స్టడీస్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. పేపర్ 1 కదండి. సో పేపర్ 1 క్లాసెస్ కూడా మనకి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. జనరల్ స్టడీస్కి సంబంధించిన క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి మీరు అవకాశాన్ని వినియోగించుకోండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఈఓ పోస్టులు అనేవి 30 పోస్టులు అయినా సరే ఉన్నాయి కదండి నోటిఫికేషన్లో. సో వాటికి సంబంధించినటువంటి చిన్న క్లారిటీ, ఏపీపీఎస్సీ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుందా, జువెనైల్ నుంచి కండక్ట్ చేయబడుతుందా అనే చిన్న క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవేళ ఆ క్లారిటీ కనుక వచ్చిన వెంటనే మనము దానికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ప్రారంభిద్దాం. ఏప్రిల్ 15 నుంచి లైవ్ క్లాసెస్ అనేవి ప్రారంభమవుతాయి. ఈఓకి సంబంధించి దీనికి కూడా మెటీరియల్ మరియు డైలీ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయబడతాయి. సో అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.